మోంతా తుఫాన్ ప్రభావంతో తీర ప్రాంతాల ప్రజలను ఖాళీ చేయిస్తున్నారు అధికారులు. పునరావాస కేంద్రాలకు తరలిస్తున్నారు. తీర ప్రాంతాల్లో విస్తృతమైన ప్రచారం నిర్వహిస్తున్నారు. తీర ప్రాంత ప్రజలు సురక్షిత ప్రాంతానికి తరలి వెళ్లాలని సూచిస్తున్నారు. మరిన్ని వివరాలను ఉప్పాడ నుండి మా ప్రతినిధి దత్తు అందిస్తారు. మోంతా తుఫాన్ హెచ్చరికల నేపథ్యంలో అధికార యంత్రాంగం అంతా కూడా బాగా హై అలర్ట్ అయింది. ప్రస్తుతం అయితే కనుక ఉప్పాడ తీర ప్రాంతంలో పోలీసు యంత్రాంగం ఏదైతే వీళ్ళు ఉన్నారో వీళ్ళందరూ కూడా ఖాళీ చేయమని చెప్పేసి చెప్తుంది. రేపు సాయంకాలం తీరం దాడుతుంది. ఈ నేపథ్యంలో ఈ తీర ప్రాంతంలో ఉన్న ప్రజలందరూ కూడా మొత్తం అందరూ ఇక్కడ ఖాళీ చేయాలని చెప్పింది. బాబు మీకు హెచ్చరిక జారీ చేస్తున్నారు అధికార యంత్రాంగం ఏమని చెప్పారమ్మా? ఎందుకు ఖాళీ చేయమని చెప్పారు? అది మన కోసమే చెప్తారా వాళ్ళ కోసం చెప్తారా? మనకి హెచ్చరికే కదా, మీకు అర్థమైనా? ఎక్కడ నడమని చెప్పారు మిమ్మల్ని అందరినీ కూడా? ఓకే, మనం చూడొచ్చు గుడి బడి ఏదైనా విపత్కర పరిస్థితులు వచ్చినప్పుడు మనం గుడి బడిలోనే తలదాచుకుంటూ ఉంటాం. ఆ నేపథ్యంలో ప్రస్తుతం ఈ పోలీసు యంత్రాంగం అంతా కూడా వచ్చి హైలైట్ చేసింది. సైలెంట్ కొడతారు, లోపల ఉన్న వాళ్ళని సైలెంట్ కొట్టి మీరంతా కూడా సురక్షిత ప్రాంతాలకు తరలి వెళ్ళండి. అలాగే మీకు కావాల్సినటువంటి సదుపాయాలన్నీ కూడా అక్కడ ఏర్పాటు చేయడం జరిగింది. కలెక్టర్లు అందరూ కూడా వారందరికీ ఒకటే చెప్పారు, పునరావాస కేంద్రాలలో మంచినీటి సదుపాయం, ఆహార సదుపాయం, ఎటువంటి సదుపాయాలు కావాలో కనీస సౌకర్యాలన్నీ కూడా అక్కడ కల్పించమని చెప్పారు. జిల్లా వ్యాప్తంగా 175 పునరావాస కేంద్రాలను ఏర్పాటు చేశారు. ప్రస్తుతం అమ్మ మిమ్మల్ని పునరావాస కేంద్రానికి వెళ్ళమని చెప్పారు. వెళ్తారా? ఎప్పుడు వెళ్తారమ్మా? వెళ్ళిపోతారా? అదంతా మన కోసం చెప్తారా వాళ్ళ కోసం చెప్తారా? చేసేది అక్కడికి వచ్చినట్టున్నారే ఉన్న సామాన్లు అన్ని పోతాయి. మా మనుషులు వస్తాం, తర్వాత మాకు ఏమైనా ఇస్తారా? ఇల్లు ఒకళ్ళు ఇస్తారా? ఈ 9 రోజులు ఉన్నాం, మాకు మంచి జరుగుతుంది. ఏది ఎన్నాళ్ళు కష్టం పరిస్థితి, ఇప్పుడు కష్టం పరిస్థితి, వెళ్ళిపోతాం. మొత్తానికి అయితే కనుక చూడొచ్చు, హెచ్చరికలు చేస్తున్న దానికి ప్రజలు కూడా అర్థం చేసుకునే ప్రయత్నం చేస్తారు. మనకి కష్టం ఉందనే కదా వీరందరినీ సురక్షిత ప్రాంతానికి తరలి వెళ్ళమని చెప్తారు. మేము కూడా వాళ్ళకి సహకరిస్తా ఉన్నారు. అయితే మమ్మల్ని ఏదో ఈ రోజు వెళ్ళిపోయిన తర్వాత ఇలా వదిలేకుండా శాశ్వత పరిష్కారం చూపించాలి. ముంపు బారులు పడకుండా ఉండాలి. అలాగే సముద్రం మీద పడకుండా ఉండేటట్టు రక్షణ కూడా వంటి చర్యలు చేపట్టాలని చెప్పి మీరు కోరుతారు. మోంతా తుఫాన్ యొక్క తీవ్ర పరిస్థితి చూసుకుంటే కనుక గాలుల తీవ్రత అధికంగా ఉంటుంది. 90 నుండి 120 కిలోమీటర్ల వరకు పెద్ద ఎత్తున గాలులు వేస్తాయి. ఈ నేపథ్యంలో హోర్డింగ్స్ కావచ్చు, ఎత్తైన శిథిలావస్థలో ఉన్నటువంటి భవనాలు కావచ్చు, ఇవన్నీ కూలిపోయే అవకాశం ఉంది. ఆ నేపథ్యంలో పురాతన భవనాల్లో ఉన్నటువంటి అందరినీ కూడా సురక్షిత ప్రాంతాలకు తరలి వెళ్ళమని చెప్తారు. మరోవైపు సముద్రంలో ఉన్నటువంటి కాకినాడ పోర్టును కూడా పూర్తిగా ఖాళీ చేశారు. పోర్టులో ఉన్నటువంటి షిప్పులన్నింటినీ కూడా సురక్షిత ప్రాంతాలకు తరలించి లంగర వేశారు. అలాగే తుఫాను గాలులకు విద్యుత్ స్తంభాలు కింద విరిగి పడిపోయే అవకాశం ఉంది. ఈ నేపథ్యంలో 50,000 నుంచి 60,000 స్తంభాల వరకు కింద పడిపోతాయని చెప్పి భావిస్తారు. ఈ నేపథ్యంలో వాటిని కూడా ఆర్డర్ పెట్టడం జరిగింది. ఎలక్ట్రికల్ నిపుణులు అలాగే తాగునీరుకి సంబంధించి మంచినీటి వ్యవస్థ ఇబ్బంది లేకుండా ఉండడం కోసం కూడా రక్షిత మంచినీటి సదుపాయాలు కూడా ఏర్పాటు చేయడానికి తగిన ఏర్పాట్లు చేస్తారు. మరోవైపు తీరం వెంబడి ఉన్నటువంటి నేషనల్ డిజాస్టర్ మేనేజ్మెంట్ అంటే NDRF, SDRF దళాలను కూడా తరలించారు. ఇప్పటికే ఆ దళాలు ఇక్కడ చేరుకున్నాయి. ఎటువంటి విపత్కర పరిస్థితి ఉన్నా సరే వాటిని అదుపులోకి తీసుకురావడం కోసం వారు పెద్ద ఎత్తున ప్రయత్నం చేస్తారు. మరోవైపు తీర ప్రాంతం కోతకు గురవుతున్నటువంటి ప్రాంతంలో ముఖ్యంగా వీరందరినీ ఖాళీ చేసే ప్రయత్నాన్ని పోలీసులు ముఖ్యంగా చేపట్టారు. వారందరినీ సురక్షిత ప్రాంతాన్ని తరలిస్తారు. తుఫాను తీవ్రత ప్రారంభం కావడానికి కొద్ది సమయం అయింది. మొన్న వాతావరణం ప్రశాంతంగా ఉంది. అయితే ప్రస్తుతం ఉదయం నుండి కూడా చినుకులతో కూడిన వర్షం ప్రారంభమైంది. ఈ వాన మరింత తీవ్రంగా కాల్చి పెద్ద ఎత్తున కుంభవృష్టి వాన కురిసే అవకాశం ఉంది. నేపథ్యంలో అధికార యంత్రాంగం ప్రజలకు ఎటువంటి ప్రాణ నష్టం కలగకుండా ఆస్తి నష్టం తగ్గించే విధంగా తగు చర్యలు చేపట్టాలని చెప్పచ్చు. పునరావాస కేంద్రాలకి పునరావాస కేంద్రాల్లో 50,000 మందికి పైగా తీర ప్రాంతంలో ఉన్న ప్రజలందరూ కూడా ఉంచాలని ప్రయత్నం చేస్తారు. పోలీసు యంత్రాంగం చాలా స్ట్రిక్ట్గా చెప్తుంది. ప్రస్తుతం ప్రజలు కూడా అర్థం చేసుకునే పనిలో ఉన్నారు. ఎందుకంటే మనకి విపత్తు తలెత్తే అవకాశం ఉంది. ఈ నేపథ్యంలో అధికార యంత్రాంగానికి మేము సహకరించాలని చెప్పి ప్రజలు కూడా పునరావాస కేంద్రాలకి తరలి వెళ్తామని కూడా వెళ్ళడానికి కూడా వాళ్ళు సుముఖతను వ్యక్తం చేస్తారు. కెమెరా పర్సన్ శాస్త్రితో దత్తు, రాజ్ న్యూస్, కాకినాడ.